హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో 218 గజాల్లో కన్‌స్ట్రక్షన్ చేసిన 3 బీహెచ్‌కే మంచి ఇల్లు చూద్దామండి. ఇంటి వివరాల కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడుంది? హౌస్ ప్రైస్ ఎంత చెప్తున్నారు? అలాగే ఇంటి ప్లానింగ్ ఎలా ఉందన్నది వీడియోలో క్లియర్‌గా చెప్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. వీడియోకైతే లైక్ చేయండి. ఫ్రెండ్స్ మనకు కనిపిస్తున్న ఈ ఇల్లు అమ్మకానికి ఉందండి. పక్క ఇల్లు ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ ఒకళ్ళు తీసుకున్నారండి. మన ఛానల్‌లో పెట్టామండి. అది వీడియో చూసి వచ్చేసి తీసుకున్నారు. చాలా మంచి ప్రైస్‌కి తీసుకున్నారండి. అది 2 బీహెచ్‌కే హౌస్ అండి. ఇదొచ్చి 3 బీహెచ్‌కే హౌస్ అండి. ప్రెజెంట్ ఈ 3 బీహెచ్‌కే హౌస్ సేల్‌కైతే ఉందండి. ఇంటి డీటెయిల్స్‌లోకొస్తే ఇది వెస్ట్ ఫేసింగ్‌లో కట్టించిన 3 బీహెచ్‌కే హౌస్ అండి. ఇది 218 గజాల కన్‌స్ట్రక్షన్ చేశారు. ఈ ఇల్లు కట్టించిన ఫ్లాట్ మెజర్‌మెంట్స్ వచ్చి 30x66 అండి. 218 గజాలు. ఇది సెన్స్‌లో చూస్తే 4.5 సెంట్లు దాటైతే వస్తుందండి. మన బిల్డింగ్ ఫ్రంట్ రోడ్ వచ్చి సీసీ రోడ్ అండి. అవుట్ సైడ్ కూడా కార్ అయితే పెట్టుకోవచ్చు. బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ దగ్గర యూజ్ చేయని కలర్ డిజైన్స్ కూడా బాగున్నాయి. గేట్ తీసిన లోపలికి వెళ్తే పార్కింగ్ ఏరియాలో యూజ్ చేయని ఫ్లోటల్ డిజైన్ అయితే బాగుందండి. పార్కింగ్ ఏరియా పెద్దదిగానే ఇచ్చారు. ఈజీగా కార్ పెట్టుకుని 2 బైక్స్ అయితే పెట్టుకోవచ్చు అండి. అవుట్ సైడ్ కూడా కార్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చండి. టోటల్ గా పీఓపీ సీలింగ్ చేయించారండి. సింపుల్ డిజైన్లు అయితే ఇచ్చారు. ఇక్కడ ఫ్రంట్ పిల్లర్ డిజిటల్ టైల్స్ అయితే యూజ్ చేశారు. చూడడానికి అయితే బాగుందండి. అలాగే ఫ్రంట్ మెయిన్ డోర్ అయితే టోటల్ గా టేక్ వుడ్ తీసుకున్నారు. ఇక్కడైతే డబుల్ స్టెప్ అయితే ఇచ్చారు. మనకి బిల్డింగ్ బేస్మెంట్ ఇంకా హైట్ అయితే ఉంటుంది. మనకి ఈ బేస్మెంట్ మీద బిల్డింగ్ బేస్మెంట్ ఇంకా హైట్ అయితే ఇచ్చారు. ఫ్యూచర్ లో మన రోడ్స్ అయ్యి హైట్ చేసిన మనం బిల్డింగ్ బేస్మెంట్ హైట్ చేసుకోవడానికి అయితే ఉంటుందండి. అలాగే మెయిన్ డోర్ కి వచ్చిన డోర్ డిజైన్ అయితే బాగుందండి. సింహద్వారం డిజైన్ బాగుంది. ఇది 8 ఫీట్ హైట్ అయితే ఇచ్చారు. పక్కనైతే ఓపెనబుల్ డోర్ అండి. వీళ్ళే టేక్ వుడ్ తో మనకి మెష్ డోర్స్ కూడా చేంజ్ ఇచ్చారు. ఈ డోర్ డిజైన్ కూడా చూడొచ్చు. హ్యాండిల్ డిజైన్ కూడా చూడండి చాలా నీట్ గా అయితే ఇచ్చారు. అలాగే మనకి డబుల్ డోర్ అయితే ఇచ్చారండి. డబుల్ డోర్ డిజైన్ కూడా చూడొచ్చు. లేజర్ కటింగ్ డిజైన్ అయితే చాలా మంచిగా అయితే ఇచ్చారు. టోటల్ గా గోజరేజ్ బ్లాక్ అయితే యూజ్ చేశారండి. మెయిన్ డోర్ డిజైన్ అయితే చాలా బాగుంది. మనకి అన్ని కూడా చాలా ప్లైన్ కలర్స్ యూజ్ చేయడం వల్ల చాలా నీట్ గా అయితే కనిపిస్తుంది. అలాగే బిల్డింగ్ కి నార్త్ వెబ్స్ వచ్చి 2.5 ఇది 3.5 అడుగులు అయితే ఉంటుందండి. టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. కాళ్ళు చేతులు కడుక్కోవడానికి ఇక్కడ ఒక ట్యాప్ కూడా ఇచ్చారు. అలాగే ఇది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు కాబట్టి సౌత్ వెస్ట్ ల్యాండింగ్ అయితే ఇచ్చారండి. ల్యాండింగ్ కి కాంపౌండ్ కి టచ్ అవ్వకుండా ఒక గ్యాప్ కూడా ఇచ్చారు. క్లియర్ గా చూపిస్తాను చూడండి. ఇక్కడ స్టెప్స్ కింద కలర్ యూజ్ చేశారు. ఇక్కడైతే గోడ కాకుండా రైలింగ్ కూడా యూజ్ చేశారండి. అలాగే స్టెప్స్ కింద స్టోరేజ్ రూమ్ కింద ఇచ్చారు. మనకి ఏమైనా డాగ్స్ కానీ పెట్స్ అలాంటివి కట్టుకోవడం కూడా బాగుంటుందండి. అలాగే బిల్డింగ్ సౌత్ వెబ్స్ అంతా కూడా పెద్దదిగానే ఇచ్చారు. మనం బయట నుంచి వెళ్ళినప్పుడు అయితే చూద్దామండి. బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళినప్పుడు లోపలికైతే వెళ్ళి చూద్దాం. ప్లస్ మనం మెయిన్ డోర్ తీసి లోపలికంటే కూడా 2x4 విట్ఫర్ టైల్స్ యూజ్ చేశారు. మన హాల్ చాలా పెద్దదిగానే ఇచ్చారు. 11x33 అండి. విత్ వచ్చి 11 అడుగులు, లోతు వచ్చి మనకు 33 అడుగులు ఇచ్చారు. నా హాల్ చాలా పెద్దదిగా వచ్చింది. ఇక్కడ యూజ్ చేయని టైల్స్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి. స్టోన్ డిజైన్ లో తీసుకోవడం చాలా మంచిగా కనిపిస్తుంది. స్ట్రైట్ గా హాల్ తీసుకున్నారండి. ఆ హాల్లో పీఓపీ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. సింపుల్ డిజైన్ లో ప్లైన్ గా ఇవ్వడం వల్ల చాలా మంచిగా అయితే కనిపిస్తుందండి. ప్లస్ మనకి ఇంట్లో హాల్ చాలా స్పేసెస్ కి ఇచ్చారండి. చాలా పెద్దదిగానే వచ్చింది. ఎవరైతే హాల్ నాకు పెద్దదిగా ఉండాలనుకున్న వాళ్ళకి ఇల్లు అయితే చాలా బాగుంటుందండి. హాల్లో స్ట్రైట్ గా టీవీ యూనిట్ అయితే ఇచ్చారు. టీవీ యూనిట్ డిజైన్ కూడా చూద్దాం రండి. టీవీ యూనిట్ దగ్గర ఇచ్చిన డెక్లమ్ సీట్స్ కూడా చాలా ప్లెయిన్ కలర్స్ లో చాలా నీట్ గా అయితే ఇచ్చారు. టీవీ యూనిట్ డిజైన్ అయితే చూద్దాం రండి ఒకసారి. మొత్తం టోటల్ గా ఇక్కడ వరకు పార్టీషన్ వరకు టీవీ యూనిట్ డిజైన్ చేయించారు. మనకి ఈ ఫ్రేమ్ వచ్చి గ్రానైట్ ఫ్రేమ్ తీసుకున్నారు. చుట్టువైపులో కూడా మనకి పీవీసీ సీట్స్ యూజ్ చేశారండి. వాల్ ప్యానల్ యూజ్ చేశారు. ఇక్కడ ఈజీగా 65 ఇంచెస్ టీవీ కూడా పడుతుందండి. టీవీ దగ్గర ఇచ్చిన డెక్లమ్ సీట్స్ అయితే స్టోన్ డిజైన్ లో తీసుకున్నారు. పక్కనే చిన్న చిన్న సెల్ఫ్స్ కింద అయితే చేయించారండి. ఈ మ్యాటి ఫినిష్ తో సీట్స్ యూజ్ చేశారు. మనకి బ్యాక్గ్రౌండ్ లో టోటల్ గా వాల్ ప్యానల్స్ యూజ్ చేశారండి. ఇవి కూడా చాలా నీట్ గా అయితే ఇచ్చారు. పైన కూడా చిన్న చిన్న టాయ్స్ పెట్టుకుని చిన్న చిన్న సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. అలాగే టీవీ యూనిట్ కింద మనం చిన్న చిన్న రిమోట్స్ ఎలాంటివి పెట్టుకున్నా కూడా సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. మన టీవీ యూనిట్ దగ్గర కొంచెం ఫ్రంట్కి వేస్తే మనకి కిచెన్ డైనింగ్ ఏరియా అయితే ఉందని నెక్స్ట్ అయితే చూద్దామండి. మనకు అక్కడికి వెళ్ళేటప్పుడు అయితే గ్రానైట్ తో ఫ్రేమ్ వర్క్ చేయించారండి. పక్కన మనకి వాల్ ప్యానల్ యూజ్ చేశారు. టీవీ యూనిట్ డిజైన్ అయితే చాలా మంచిగా ప్లాన్ చేసి అయితే చేయించారు. ప్లస్ ఇక్కడ డోర్స్ దగ్గర యూజ్ చేసిన హ్యాండిల్ డిజైన్ బాగుందండి. మనకు లోపల బొందులు కాకుండా ఇంజెస్ యూజ్ చేశారు. వర్క్ అయితే చాలా ప్రీమియం వర్క్ అయితే చేయించారండి. చాలా క్వాలిటీ ఐటమ్స్ అయితే యూజ్ చేశారు. బిల్డర్స్ దగ్గర నుండి అయితే కట్టించారు. లోపల కూడా చాలా ప్లైన్ కలర్స్ యూజ్ చేయడం వల్ల చాలా నీట్ గా అయితే కనిపిస్తుంది. లోపల విండోస్ అన్ని కూడా డబ్ల్యూపీసీ విండోస్ అయితే తీసుకున్నారు. ఇంక్లూడింగ్ మస్కిటో మ్యాట్ అయితే తీసుకున్నారండి. మనకు నార్త్ వెబ్ అయితే డోర్ అయితే ఇచ్చారు. 2 విండోస్ అయితే తీసుకున్నారండి. విండోస్ కూడా పెద్ద పెద్ద విండోస్ అయితే తీసుకున్నారు. ఇక్కడ యూజ్ చేయని గ్రిల్ డిజైన్ కూడా బాగుందండి. చాలా ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చు. ప్లస్ మనకు హాల్ ఇలా పెద్దగా రావడం వల్ల సోఫా సెట్ అది కూడా బాగా సెట్ అవుతుందండి. హాల్లో కంటే కూడా రైట్ సైడ్ మనకు 3 బెడ్రూమ్స్ అయితే ఇచ్చారు. మనకు బెడ్రూమ్స్ కూడా లైన్ గా అయితే ఇచ్చారండి. ఒకసారి చూడొచ్చు. ఇక్కడైతే చిన్న బుక్స్ కానీ చిన్న చిన్న టాయ్స్ పెట్టుకున్న సెల్ఫ్స్ అయితే చేయించారు. టోటల్ గా గ్లాస్ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అండి. పక్కన వచ్చి సెకండ్ బెడ్రూమ్ అండ్ థర్డ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. మనకు లోపల బొమ్మలన్నీ కూడా గ్రానైట్ తో చేయించారండి. జెడ్ బ్లాక్ గ్రానైట్ యూజ్ చేశారు.
అలాగే లోపల బెడ్రూమ్స్ దగ్గర ఇచ్చిన డోర్స్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. 3 డోర్స్ కూడా ఒకటే ప్యాటర్న్‌లో తీసుకున్నారు. డోర్స్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి. అలాగే మనం మెయిన్ డోర్ దగ్గర ఉన్న ఈ వాల్‌కైతే టోటల్‌గా రాయల్ ప్లే తీసుకున్నాను. రాయల్ ప్లే డిజైన్ కూడా బాగుంది. లోపల స్విచెస్ అన్ని కూడా గోల్డ్ మెటల్ స్విచెస్ తీసుకున్నారు. మనం ముందు మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. ఫ్రెండ్స్ మనకు మాస్టర్ బెడ్రూమ్ మెజర్‌మెంట్స్ వచ్చి 12x14 అండి. విడ్త్ వచ్చి 12 అడుగులు, లోతు వచ్చి 14 అడుగులండి. మనకు మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేసెస్‌గానే ఇచ్చారు. బెడ్రూమ్‌లో సౌత్ అండ్ వెస్ట్ ఫేస్ 2 విండోస్ తీసుకున్నారు. లోపలంతా కూడా డార్క్ పింక్ అండ్ లైట్ పింక్ యూజ్ చేశారు. చూడడానికైతే చాలా బాగుందండి. ఇక్కడ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. బెడ్రూమ్ చాలా స్పేసెస్‌గా ఇచ్చారు. దీనివల్ల బెడ్ అది కూడా బాగా సెట్ అవుతుందండి. ఫ్రెండ్స్ మన బెడ్రూమ్‌లో నార్త్ వైపు కూడా కబోర్డ్ అయితే తీసుకున్నారు. బెడ్రూమ్ డోర్ పక్కనే తీసుకున్నారు. ఇక్కడ యూజ్ వాల్డ్రోబ్ డిజైన్ కూడా బాగుందండి. ఇక్కడ యూజ్ డెక్లమ్ సీట్స్ అయితే బాగున్నాయండి. కింద నుంచి టాప్ వరకు అయితే చేయించారు. పక్కనే డ్రెస్సింగ్ టేబుల్ కింద కూడా వీళ్ళే చేయించారండి. ఇక్కడ ఇచ్చిన డెక్లమ్ సీట్స్ అయితే చాలా బాగున్నాయండి. గ్లాస్ ఫినిష్ ఇచ్చారు. ఇక్కడ ఇచ్చిన హ్యాండిల్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. లోపల కూడా సిమెంట్ కబోర్డ్స్ చేయించారు. సెల్ఫ్స్ కూడా చాలా స్పేసెస్ గానే ఉన్నాయండి. పైన వచ్చి టాప్ ఓపెనబుల్ డోర్స్ అండి. ఇక్కడైతే ఆటో ఇంజిన్స్ యూజ్ చేశారు. టోటల్‌గా లోపల వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారండి. అక్కడక్కడ గోల్డ్ కలర్ ఫ్రేమింగ్ కూడా యూజ్ చేశారు. దానివల్ల అయితే చాలా లుక్ అయితే వచ్చిందండి. కబోర్డ్ పక్కన ఇక్కడ చిన్న డ్రెస్సింగ్ టేబుల్ కింద అయితే చేయించారు. కింద చిన్న సెల్ఫ్ అయితే ఇచ్చారు. ఒకసారి అయితే చూడొచ్చు. దీనికి సంబంధించిన ఐటమ్స్ ఈ సెల్ఫ్స్ లో పెట్టుకోవచ్చండి. కబోర్డ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారండి. చాలా మంచి డెక్లమ్ సీట్స్ అవి కూడా చాలా కలర్ కాంబినేషన్ చాలా మంచిగా యూజ్ చేశారు. ఈ బెడ్రూమ్ కి కన్నులో అటాచ్ వాష్రూమ్ ఇచ్చారండి. దీనికి కూడా మన గ్రానైట్ గోమాల్ ఫ్రేమింగ్ అయితే చేయించారు. పీవీసీ డోర్ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్ మనకి ఈ వాష్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 5.5x6 అండి. బాత్రూమ్ పెద్దదిగా ఇచ్చారు. లోపల వాల్టేజ్ డిజైన్స్ కూడా బాగున్నాయి. లోపల సూట్ స్టాఫ్స్ ఇవన్నీ కూడా ఫిక్సింగ్ అయితే చేశారు. మనకు పైన అటకైతే ఇచ్చారండి. దానివల్ల మనకి సీలింగ్ హైట్ వరకు కూడా హైట్ వరకు వాల్టేజ్ అయితే యూజ్ చేశారు. లోపల అన్ని కూడా బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ యూజ్ చేశారు. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ బెడ్రూమ్ డోర్ దగ్గర చూడొచ్చు. డోర్ స్టాప్ అయితే బ్యాక్ సైడ్ అయితే ఇచ్చారండి. ఇప్పుడు లేటెస్ట్ ఈ టైప్ లో అయితే ఇచ్చుకుంటున్నారు. మనకి కాల్కి అది తగలకుండా అయితే ఉంటుందండి ఇలా యూజ్ చేయడం వల్ల. ఫ్రెండ్స్ మనకి ఇల్లు ఎక్కడ ఉందనేది అడ్రస్ చెప్తాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ సర్పవరం దగ్గర అయితే ఉంటుందండి. సర్పవరం దగ్గర భావనారక పాడు ఉంది కదండి. భావనారక స్వామి గుడి బ్యాక్ సైడ్ ఆ ఏరియాలో అయితే వస్తుందండి. ఈ ఇంటి దగ్గర నుంచి నాగమల్ల తోట జంక్షన్ ఉంది కదండి. ఆ జంక్షన్ కి అయితే 2.5 km డిస్టెన్స్ అయితే వస్తుంది. అలాగే మనకి గోకులం సెంటర్ ఉంది కదండి. కన్నం గారి సెంటర్ కి అయితే 1.5 km డిస్టెన్స్ అయితే వస్తుంది. రైల్వే స్టాండ్ అండ్ బస్ స్టాండ్ కి అయితే నియర్లీ 3 km డిస్టెన్స్ వస్తుంది అంతే అండి. మనకి సిటీకి అయితే చాలా దగ్గరలో అయితే ఉంటుంది. ఏరియా అయితే చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్ ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ ఇచ్చారు కదా. ఈ బెడ్రూమ్ కూడా చూద్దామండి. ఈ బెడ్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారు. 12x13 అండి. బెడ్రూమ్ లో సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. ఈ బెడ్రూమ్ లో ఇచ్చిన కలర్స్ డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ గా మంచిగా అయితే ఇచ్చారు. బెడ్రూమ్ లో సౌత్ వైపుకి అయితే ఒక విండో తీసుకున్నారండి. ఈ బెడ్రూమ్ కూడా స్పేసెస్ గా ఇచ్చారు. మంచం అది కూడా బాగా సెట్ అవుతుంది. ఈ బెడ్రూమ్ లో ఈస్ట్ వైపు గోడకైతే కబోర్డ్ అయితే తీసుకున్నారు. ఇది కూడా కింద నుంచి సీలింగ్ హైట్ వరకు అయితే చేయించారు. ఒకటే ప్యాటర్న్ లో మనకి కబోర్డ్ సీట్స్ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్ మన కబోర్డ్ పక్కన గ్లాస్ అయితే ఫిక్సింగ్ చేశారండి. డ్రెస్సింగ్ టేబుల్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ బెడ్రూమ్ లో కూడా ఇచ్చారండి. సేమ్ ప్యాటర్న్ లో డెక్లామ్ సీట్స్ యూజ్ చేయడం వల్ల అయితే చాలా బాగుందండి. లోపల సెల్ఫ్స్ కూడా చాలా స్పేసెస్ గా ఇచ్చారు. మనకి అక్కడక్కడ గోల్డ్ కలర్ బార్డర్స్ యూజ్ చేయడం వల్ల కూడా చాలా నీట్ గా కనిపిస్తుందండి. మనకి పై డోర్స్ చూసారు కదా. ఆ ప్యాటర్న్ లో కింద మనకి బార్డర్ కి అయితే యూజ్ చేశారండి. చూడడానికి అయితే చాలా బాగుంది. పక్కనే గ్లాస్ కూడా ఫిక్సింగ్ చేశారు. మనకి ఈ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. ఈ కార్నర్ లో వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఈ వాష్రూమ్ కూడా 5.5x6 సైజులు అయితే ఇచ్చారండి. లోపల వాల్టేజ్ డిజైన్స్ అయితే బాగున్నాయి. లోపల సూట్ స్టాప్స్ అన్ని కూడా ఫిక్సింగ్ అయితే చేస్తారండి. మనకి ఆ బెడ్రూమ్ లో చెప్పాను కదా. ఆ వాష్రూమ్ పైన అటకిచ్చారండి. ఈ వాష్రూమ్ నుంచి అయితే ఎంట్రన్స్ ఇచ్చారండి. దీనికి కూడా డోర్స్ అయితే చేయించారు. మనకి ఏమైనా స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్ మనకి ఇంటి కన్స్ట్రక్షన్ కోసం మాట్లాడుకుంటే ఓనర్స్ ఎప్పుడు కూడా సైట్ లో ఉండైతే దగ్గర నుండి వర్క్ అయితే చేయించుకున్నారు. దానివల్ల అయితే చాలా క్వాలిటీ ఐటమ్స్ అండ్ చాలా వర్క్ కూడా చాలా పర్ఫెక్ట్ గా చేయించుకున్నారండి. వర్క్ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా అయితే చేయించారు. ఫ్రెండ్స్ మనకి టీవీ యూనిట్ దగ్గర రైట్ సైడ్ ఇక్కడ థర్డ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. గెస్ట్ రూమ్ అయితే ఇచ్చారు. ఈ బెడ్రూమ్ కూడా చూద్దామండి. మనకి ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 12x10 సైజులు అయితే ఇచ్చారు. ఈ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ రాలేదండి. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. సౌత్ వైపు దీనికి కూడా ఒక విండో అయితే తీసుకున్నారు. లోపల ఇందులో కూడా చాలా లైట్ కలర్స్ ఇచ్చి యూజ్ చేశారండి. మనకి గెస్ట్ రూమ్ కింద అయితే ఈ రూమ్ వాడుకోవచ్చు అండి. దీనికైతే అటాచ్డ్ వాష్రూమ్ రాలేదు. ఓన్లీ రూమ్ అయితే వచ్చారు. ఈ బెడ్రూమ్ కూడా సేమ్ అదే ప్యాటర్న్ లో మనకి కబోర్డ్స్ అయితే యూజ్ చేశారండి. ఈస్ట్ వైపు గోడకి అయితే ఇచ్చారు. పక్కన చిన్న డ్రెస్సింగ్ టేబుల్ కింద యూజ్ చేసుకున్న గ్లాస్ కూడా ఇచ్చారండి. సేమ్ ప్యాటర్న్ లో డెక్లమ్ సీట్స్ అయితే యూజ్ చేశారు. మనకి ఈ రూమ్ వచ్చి గెస్ట్ రూమ్ కింద యూజ్ చేసుకోవడానికి బాగుంటుందండి. ఇక్కడ యూజ్ చేసిన ఫ్లోర్ లైట్ డిజైన్ కూడా బాగుంది. మనకి టీవీ యూనిట్ పక్కన ఇక్కడ నార్త్ వైపు కదా డోర్ కూడా ఇచ్చారు కదా. ఈ డోర్ కూడా చూద్దామండి.
ఫ్రెండ్స్ అలాగే ఇంటి దగ్గర స్కూల్స్, కాలేజీలు అన్నీ కూడా చాలా దగ్గరలోనే ఉంటాయండి. అలాగే ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ కూడా చాలా దగ్గరలో అయితే ఉంటాయి. అలాగే ప్రతి స్కూల్ బస్ కూడా మన ఇంటి ముందు నుంచి అయితే వెళ్తుందండి. దానికైతే ప్రాబ్లమ్ అయితే లేదు. మనకి కిరాణా, గ్రోసరీ అన్నీ కూడా దగ్గరలోనే ఉంటాయండి. చాలా మంచి లొకాలిటీలో ఇల్లైతే ఉందండి. ఫ్రెండ్స్ మనకి టీమ్ యూనిట్ పార్టీషన్ దాటి కొంచెం ఫ్రంట్‌కొస్తే కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా అయితే ఇచ్చారు. డైనింగ్ ఏరియా చాలా పెద్దదిగానే ఇచ్చారండి. మనకి టేబుల్ అది కూడా బాగా సెట్ అవుతుంది. ఇక్కడ యూజ్ చేసిన సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. సింపుల్ డిజైన్‌లో తీసుకున్నారండి. మనకి పక్కన ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. మనకి ఈ ఏరియాలో డైనింగ్ టేబుల్ సెట్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా స్పేస్ వచ్చింది కాబట్టి. ప్లస్ మనకి డైనింగ్ ఏరియా పక్కన ఓపెన్ కిచెన్ తీసుకున్నాను. కిచెన్ కూడా చాలా స్పేసెస్‌గా అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి డైనింగ్ ఏరియా ఈ కార్నర్‌లో వాల్డ్రోబ్ అయితే చేయించారండి. చిన్న సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. చిన్న చిన్న డిన్నర్ ఐటెమ్స్ పెట్టుకోవడానికైతే బాగుంటుందండి. టోటల్‌గా దీనికైతే గ్లాస్ యూజ్ చేశారు. ఇక్కడ యూజ్ అండ్ హ్యాండిల్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. ఇక్కడ యూజ్ అండ్ డెక్లమ్ సీట్స్ కూడా చాలా ప్లెయిన్‌గా అయితే ఇచ్చారండి. గ్లాస్ ఫినిష్‌తో ఉండడం వల్ల చాలా ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చు. మన కిచెన్‌కి, డైనింగ్ ఏరియాకి సెంటర్‌లో ఇక్కడ చిన్న పార్టీషనింగ్ అయితే చేయించారండి. కిచెన్ అయితే చూద్దామండి. ఇక్కడ యూజ్ అండ్ వాల్టేజ్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. విండో ఇటు వరకు అయితే ఇచ్చారు. ఈస్ట్ వైపుకి అయితే విండో ఇచ్చారు. పైన సిమ్లీ పెట్టుకున్నా కూడా పాయింట్ అయితే ఇచ్చారండి. మనకి ఎల్‌షేప్ ప్లాట్‌ఫార్మ్ అయితే చేయించారు. టోటల్‌గా గ్రానైట్ అయితే యూజ్ చేశారండి. మనకి చిన్న ప్లాట్‌ఫార్మ్ కింద చేయించారు కదా! మనం ఏమైనా కుక్ చేసుకున్న ఐటెమ్స్ ఏమన్నా ఉంటే అక్కడ టేబుల్ పెట్టుకుంటాం కాబట్టి దీని మీద సర్వ్ చేసుకోవడానికి కూడా బాగుంటుందండి. కిచెన్‌లో సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారండి. స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి అది కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికైతే సెపరేట్‌గా ప్లేస్ అయితే ఇచ్చారు. మనం డైలీ ఐటెమ్స్ యూజ్ చేసుకోవడానికైతే ఇక్కడ సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. ఇక్కడ యూజ్ అండ్ డెక్లమ్ సీట్స్ అయితే చాలా బాగున్నాయండి. కిచెన్‌లో టోటల్‌గా గ్లాస్ ఫినిష్‌తో ఇలా సీట్స్ యూజ్ చేయడం వల్ల చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చిన్న చిన్న ఐరన్ మార్కులు లాంటివి ఏమన్నా పడినా సరే చాలా ఈజీగా అయితే రిమూవ్ అవుతుందండి. మనకి ఇక్కడ యూజ్ చేయని కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. ఇక్కడ కబోర్డ్స్‌కి యూజ్ చేయని హ్యాండిల్ డిజైన్స్ కూడా బాగున్నాయి. గ్రైండర్, మిక్సీ ఇలాంటివి పెట్టుకోవడానికి ఇక్కడ ప్లగ్ పాయింట్ అయితే ఇచ్చారు. అలాగే మనకి ప్లాట్‌ఫార్మ్ కిందే 6 బాస్కెట్స్ అయితే ఇచ్చారు. బాస్కెట్స్ కూడా చాలా పెద్దగానే ఇచ్చారు. ఇక్కడ మన గోల్డ్ కలర్ హ్యాండిల్స్ యూజ్ చేయడం వల్ల చాలా అట్రాక్షన్ లుక్ అయితే వచ్చిందండి. టోటల్‌గా మనకు మాడ్యులర్ కిచెన్ అయితే చేయించారు. కిచెన్ కూడా చాలా స్పేసెస్‌గా ఇచ్చారు. అసలు టైట్‌గా అయితే లేదండి. ఎట్ ఎ టైమ్ ఒక నలుగురు, ఐదుగురు ఉన్నా సరే అసలు టైట్‌గా అయితే అనిపించదు. కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా చాలా స్పేసెస్‌గానే ఇచ్చారండి. మనకి డైనింగ్ ఏరియా పక్క నుంచే ఇక్కడ పూజ రూమ్ అయితే ఇచ్చారు. పూజ రూమ్ కూడా చూద్దామండి. పూజ రూమ్ దగ్గర ఇచ్చారు. డోర్ డిజైన్ కూడా చూడొచ్చు. పూజ రూమ్ కూడా పెద్దగా ఇచ్చారు. 4x9 9.5 సైజులో అయితే ఇచ్చారు. ఈజీగా ఒక నలుగురు, ఐదుగురు అయితే సరిపోతుందండి. ఇక్కడ పూజ ఐటమ్స్ పెట్టుకున్నా కూడా చిన్న కబోర్డ్ అయితే చేయించారు. ఈస్ట్ వైపు ఒక చిన్న కిటికీ కూడా తీసుకున్నారండి. దేవుని పెట్టుకున్న ప్లాట్ఫామ్ అయితే మనం చేయించుకోవాలండి. ఏదో ఓనర్స్ చెప్తే వాళ్ళైతే చేంజ్ అయితే ఇస్తారండి. ఈస్ట్ వైపు డోర్ ఇచ్చారు కదా! బయటకైతే వెళ్ళి చూద్దామండి. మనకు అవుట్ సైడ్ అన్ని కూడా మెష్ డోర్స్ కూడా వీళ్ళైతే చేయించారండి. మనకు మెష్ డోర్స్ కూడా చేయించుకునే పని అయితే లేదు. 3 డోర్స్ కూడా మనకి మెష్ డోర్స్ అయితే చేయించారు. మనకి అవుట్ సైడ్ 7 అడుగులు అయితే ఇచ్చారండి. టోటల్‌గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. మనకి ఈస్ట్ వైపు అయితే సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇంటికైతే చుట్టుపైపులో తిరిగాను సెట్ బ్యాక్స్ కూడా బాగా అయితే ఇచ్చారండి. మనకి అవుట్ సైడ్ ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. అక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కానీ మోటార్ పాయింట్ అయితే పక్క పక్కన ఇచ్చారండి. మనకి అవుట్ సైడ్ ఇండియన్ వేర్ బేసిన్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ యూజ్ చేసిన వాల్టేజ్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. సౌత్ వైపు సందు కూడా ఒకసారి చూద్దాం రండి. చాలా స్పేసెస్ గానే ఇచ్చారు. 2.5 అడుగులు అయితే ఉంటుందండి. అలాగే మనకి ఈస్ట్ వైపు చిన్న గార్డెన్ కింద కూడా సెపరేట్ గా అయితే చేయించారు. ఒకసారి అయితే చూడండి. మనకి ఈ బిల్డింగ్ చుట్టూ వైపులో తిరిగిన సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కన్నా ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారు. ఏరియా గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుందండి. మనకి ఇది వెస్ట్ ఫేసింగ్ లా కట్టించిన 3 BHK హౌస్ అండి. 218 గజాల కన్స్ట్రక్షన్ అయితే చేశారు. కన్స్ట్రక్షన్ వైజ్ కూడా చాలా బాగుందండి. ఫ్రెండ్స్ ఇంక ఇంటి ప్రైస్ కోసం మాట్లాడుకుంటే మనకు బిల్డర్స్ చెప్పడం వచ్చి 88 lakhs అయితే చెప్తున్నారండి. ఇది ఫైనల్ అయితే కాదు, మాట్లాడుకుంటే తగ్గిస్తారండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 88 లక్షలు చెప్తున్నారు. ఫైనల్ అయితే కాదండి, మాట్లాడుకుంటే తగ్గిస్తారు. ఆల్రెడీ మన పక్క బిల్డింగ్ సేల్ చేసి ఉన్నాం కాబట్టి మీకు మంచి ప్రైస్కి అయితే ఇప్పిస్తానండి. ఎవరైనా ఇంటి డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు హౌస్ చూడడానికి వద్దామంటే కొంచెం ముందుగా ఇన్ఫార్మ్ చేస్తారండి. మేమే దగ్గర మీకు హౌస్ అయితే చూపిస్తామండి. అలాగే మనకి ఇంటికైతే 80% వరకు కూడా బ్యాంక్ లోన్ అయితే వస్తుంది. మనకు టోటల్‌గా 3 5లు 15 పిల్లర్స్ యూజ్ చేయాలి. దీనిపైన కావాలంటే ఇంకో 2 ఫ్లోర్స్ వరకు కూడా కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఏమైనా అమ్మాలన్నా సరే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి. ఇలా నీట్‌గా ప్రమోట్ చేసి సేల్ అయితే చేస్తామండి. ఇలాగ బిల్డింగ్స్ అనే కాదండి, మీ అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కానీ, సైట్స్ కానీ, ల్యాండ్స్ కానీ ఇలా ఏమున్నా సరే మేమైతే సేల్ అయితే చేస్తామండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంచెం ఎక్కువ మందికి అయితే చేరుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.